చేతులు మురికిగా ఉన్నప్పుడు మనం సోప్‌తో కడిగేసుకుంటాం. అదేవిధంగా బాడీలో స్ట్రెస్ పేరుకుపోతే దాన్ని ఏ విధంగా రిలీజ్ చేయాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉంటే మనము మన పిల్లలకి కూడా నేర్పి వాళ్ళు మెంటల్‌గా హెల్తీగా ఉండేటట్టు వాళ్ళని తీర్చిదిద్దొచ్చు. అందుకోసము ఇది ఎలా నేర్చుకోవాలి, ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. అయితే రోజులో మనం కొన్నిసార్లు కావచ్చు లేదా చాలా సందర్భాల్లో కావచ్చు స్ట్రెస్‌కి గురవుతూ ఉంటాం. ఇలా స్ట్రెస్‌కి గురైన ప్రతిసారి ఈ స్ట్రెస్ అంతా కూడా మన లోయర్ బ్యాక్‌లో కావచ్చు లేదా స్పైన్‌లో కావచ్చు లేదా షోల్డర్స్‌లో కావచ్చు లేదా నెక్‌లో కావచ్చు ఇదంతా అక్యుములేట్ అవుతుంది. అంటే పేరుకుపోతుంది. సో అలా పేరుకుపోయిన దాన్ని మనము అప్పుడప్పుడు తొలగిస్తూ ఉండాలి. అంటే రిలీజ్ చేస్తూ ఉండాలి. అంటే మన బాడీ నుంచి అది రిలీజ్ చేస్తూ ఉండాలి. ఆ బాడీ నుంచి స్ట్రెస్ రిలీజ్ చేయాలి అంటే మూమెంట్ అవసరం. ఆ మూమెంట్ కావాలి అంటే మనం కేవలం ఉదయం స్ట్రెచ్ చేస్తాము, ఎక్సర్సైజ్ చేస్తాం. దాని మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా రోజులో 2 లేదా 3 సార్లు మనము జెంటిల్‌గా ఉన్నటువంటి లేదా తక్కువ ఇంటెన్సిటీ ఉన్నటువంటి స్ట్రెచెస్ చేయాలి. అంటే షోల్డర్స్ రొటేట్ చేయడము, నెక్ రొటేట్ చేయడము, లోయర్ బ్యాక్ అదేవిధంగా స్పైన్ స్ట్రెచ్ చేయడము చేయాలి. సో దీన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా జెంటిల్‌గా స్ట్రెచ్ చేయాలి. హై ఇంటెన్సిటీ ఉన్నటువంటి స్ట్రెచెస్ అసలు చేయకూడదు. ఎందుకంటే డే టైమ్ కాబట్టి. సో మార్నింగ్ అయితే మనము హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేస్తాము. అది ఓకే. మార్నింగ్, ఈవినింగ్ అది ఓకే. కానీ డ్యూరింగ్ ద డే మనము చాలా జెంటిల్‌గా ఉన్నటువంటి ఇవి చేస్తూ ఉండాలి. అంటే నెక్ సంబంధించింది, షోల్డర్‌కి సంబంధించింది, అదేవిధంగా స్పైన్‌కి సంబంధించింది, లోయర్ బ్యాక్, అప్పర్ బ్యాక్. ఎందుకంటే ఈ ఈ ఈ ప్రదేశాలలో ఈ స్ట్రెస్ అంతా కూడా పేరుకుపోతుంది. సో దాన్ని ఎప్పటికప్పుడు మనము ఉదయం, మధ్యాహ్నం లేదా సాయంత్రం ఈ విధంగా రిలీజ్ చేస్తూ ఉండాలి. సో ఈ జెంటిల్ స్ట్రెచెస్ మీకు తెలిసి ఉంటే చేయండి. లేదంటే యోగా మాస్టర్‌ని సంప్రదించండి. దీనికి పర్సనలైజ్డ్ అడ్వైస్ కోసం. ఎందుకంటే మనం హై ఇంటెన్సిటీ చేయకూడదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. జెంటిల్‌గా ఉండేటువంటి స్ట్రెచెస్, మైక్రో మూవ్‌మెంట్స్ చేయండి. చేసి అప్పుడప్పుడు డే టైమ్‌లో స్ట్రెస్‌ని రిలీజ్ చేస్తూ ఉండండి మూవ్‌మెంట్ ద్వారా.